షాలోం 119వ కీర్తన 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. అవును, బలం ఉన్నప్పుడు ఎవరి మాట వినుకోకుండా వ్యభిచారం చేస్తూ, పాపం చేస్తూ, కోడిపందాలని, పేకాటని, సకల విధమైన మద్యపానమని ఈ పాపాలన్నీ మూటగట్టుకొని ప్రాణం అంతా, శరీరం అంతా శుష్కించిపోయి బలహీనమైపోయే స్థితిలోకి దిగజారిపోయి నీరైపోయిన స్థితిలోకి ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చేత చదివి విని స్థిరపరచబడేలాగున ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ క్రీస్తు రక్తం నీలో ప్రవహించకపోతే, పరిశుద్ధ వాక్యం నీ హృదయంలో ఉండకపోతే, నామకార్థ క్రైస్తవుడిగా ఉండి ఎలాంటి సకల విధమైనటువంటి పాపాల్లో పాలు పంపులు పొందుతూ ఉంటావని అర్థం. ఇలా కోడిపందాలు, పేకాట, మద్యపానం, వ్యభిచారం చేస్తూ కూడా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావంటే నీ భక్తి శుద్ధ దండగా. నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడివి. తర్వాత నీ క్రియలు దేవుణ్ణి దూరం చేసేసాయి, నీ క్రియలు దేవుడికి ఎడబాటు కలగజేశాయి. కాబట్టి సకల విధమైనటువంటి చెడు క్రియలను విడిచిపెట్టి దేవుని వాక్యం చదివి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలు గైకొనే వారముగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని కుమారులు అనబడతారు, దేవుని రాజ్య వారసులు అవుతారు. అలాంటి భక్తి జీవితం కలిగి ఉండాలని అందరికీ తెలియజేస్తూ అందరికీ షాలోం.